తెలంగాణ ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ హరిరామ్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హరిరామ్ నివాసం మరో 14 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ఏసీబీ సోదాలు చేస్తోంది. 2 రోజుల క్రితమే ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. ఎన్డీఎస్ఏ నివేదికలో హరిరామ్పై కీలక అంశాలను ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. తెలంగాణ ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ హరిరామ్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హరిరామ్ నివాసం మరో 14 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ఏసీబీ సోదాలు చేస్తోంది. 2 రోజుల క్రితమే ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. ఎన్డీఎస్ఏ నివేదికలో హరిరామ్పై కీలక అంశాలను ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మణికంఠ అడిగి తెలుసుకుందాం. మణికంఠ, హరిరామ్ నివాసం అలాగే మరో 14 చోట్ల సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు? తెలంగాణలో ఏసీబీ అధికారులు మరోసారి దాడులు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఎన్సీగా పనిచేసిన హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున సుమారుగా 4 గంటల నుంచి ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం 14 బృందాలు ఏసీబీ అధికారులు వివిధ బృందాలుగా ఏర్పడి ఏకకాలంలోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలిసింది. ప్రస్తుతం 3 బృందాలు అయితే షేక్పేటలో ఉన్న హరిరామ్ నివాసంపై అయితే ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కీలక అంశాలు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తిస్తున్నారు. అక్రమ సంబంధాలను ఎక్కువగా సంపాదించారనే కోణంలో కూడా పూర్తిగా కూడా ఏసీబీ అధికారులు అయితే పలు డాక్యుమెంట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు హరిగోపాల్ ఇంటిపై ఉన్న మొత్తం పూర్తిగా అన్ని కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. గతంలో ఈయన మాజీ ఈఎన్సీగా పనిచేశారు. అలాగే ఈయన భార్య కూడా డిప్యూటీ ఈఎన్సీగా కూడా పనిచేశారు. ఇద్దరు కూడా అటు పూర్తిగా కూడా నీటిపారుదల శాఖలో ఉండడం, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున భారీ మొత్తంలో అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయన్న కోణంలో కూడా ఎన్డీఎస్ రిపోర్టు ఒక నివేదిక అయితే రూపొందించింది. ఈ నివేదిక మొత్తం 400 పేజీలుగా కూడా ఉన్నట్లుగా తెలిసింది. అందులో కూడా ముఖ్యంగా కొన్ని అంశాలు అయితే పేర్కొంది. ఈ అంశాల్లో ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మొదలైన ఈ ప్రాజెక్టులు అంతా కూడా పూర్తిగా కూడా అధికార దుర్వినియోగ పాల్పడ్డారు. దీంతో పాటుగా పెద్ద ఎత్తున అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయన్న కోణంలో కూడా పూర్తిగా కూడా ఎన్డీఎస్ఏ మొత్తం పూర్తిగా నివేదికను అయితే రూపొందించింది. ఈ నివేదికను కూడా 2 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందించింది. ఈ క్రమంలోనే అటు హరిరామ్ అయితే ఈ దీంట్లో కూడా పూర్తిగా ఈఎన్సీగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో పెద్ద ఎత్తున ఎక్కువ మొత్తంలో పూర్తిగా కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయన్న కోణంలో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు పూర్తిగా కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలిసింది. అయితే గతంలోనే హరిరామ్ అయితే జస్టిస్ ఘోష్ కమిషన్లో అయితే విచారణకు హాజరయ్యారు. నిర్మాణ అవకతవకలపై గత ఏడాది సెప్టెంబర్ 27వ తారీఖున జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట అయితే హాజరయ్యారు. ఈ మేరకు ఆయనకి మొత్తం సుమారుగా 90కి పైగా ప్రశ్నలు సంధించారు. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణ బిల్లులు చెల్లింపులకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై సైతం కమిషన్ కూడా పూర్తిగా ఆరా తీసిందని చెప్పుకోవచ్చు. దీంట్లో ఆయన కూడా అటు దర్యాప్తు అధికారులు ఎదుట కూడా కొన్ని అంశాలను కూడా చెప్పారు. కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు సుమారుగా 29,000 చెల్లింపులు జరిగాయని చెప్పారు. దీంతో పాటుగా ఇక బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు 64,000 కోట్ల రూపాయలు కాబట్టి ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లకు చెల్లించామని చెప్పారు. అయితే పూర్తిగా కూడా కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను ఇప్పటికే ప్రభుత్వానికి అందించినట్లు కూడా ఆయన వివరణ కూడా ఇచ్చారు. అయితే 2015లో ఉన్నత స్థాయి కమిటీ అంశాలను కూడా కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ ఫాలో కాలేదని హరిరామ్పై ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే పూర్తిగా కూడా
పూర్తిగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి. దీంతో పాటుగా పెద్ద ఎత్తున కూడా ముడుపులు ఎన్డీఎస్సీ రిపోర్ట్లో పేర్కొంది. ఈ అంశాల ఆధారంగా ఏసీబీ అధికారులు అయితే రంగంలోకి దిగి పూర్తిగా కూడా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ఏకకాలంలోనే 14 చోట్ల ప్రస్తుతం ఈ సోదాలు జరుగుతున్నాయి. అటు హరిరామ్ ఇంట్లో కూడా కీలకమైన డాక్యుమెంట్స్ను కూడా ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఆయన పేరిట ఉన్న మొత్తం 3 బ్యాంక్ అకౌంట్లను కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ అకౌంట్లో ఉన్న క్రయ విక్రయాలు అలాగే లావాదేవీలపై మొత్తం కూడా పూర్తిగా ఆయనపై ఎలాంటి ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ బినామీలు ఉన్నారనే కోణంలో కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సోదాలు కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది.